Hi, hello friends, welcome back to our channel. I hope you all are doing good. ఈరోజు మన వీడియో వచ్చేసి రాఖీ మేకింగ్ అండి. బట్ కొంచెం డిఫరెంట్గా కాటన్ థ్రెడ్తో తీసుకుంటున్నాను. సో దీంట్లో లైట్ షేడ్స్, ఒకటి డార్క్ ఒకటి లైట్ తీసుకుని రెండు ఒకేసారి నేను ఒక చిన్న కార్డ్ తీసుకున్నానండి. కార్డ్ మీద నేను ఇలాగా రొటేట్ చేసుకున్నాను థ్రెడ్ని. ఒక 300 టైమ్స్ రొటేట్ చేసుకొని దానికి నాట్ వేసుకున్నాను. సో సెంటర్లో ఇలా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఐదర్ మన దగ్గర బ్రష్ ఉంటే బ్రష్ ఆర్ కోమ్తో మనం ఇలాగా చేసుకోవాలండి. సో దట్ అది రౌండ్ షేప్లో ఓపెన్ అప్ అవ్వడానికి. సో నేను ఇలాగా ఒకటి పెద్ద సైజు ఒకటి చిన్న సైజు తీసుకున్నాను. సో దట్ నాకు వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి అలా తీసుకున్నానండి. సో ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ చేసి స్టిక్ చేసుకున్నాను అండ్ దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. సో నాకు కావాల్సిన సైజులో రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాను. సో నేను వ్యాక్స్ స్ట్రిప్ తీసుకున్నానండి. సో దాని బ్యాక్ సైడ్ థ్రెడ్ సెక్యూర్ చేయడానికి నేను ఇలా స్టిక్ చేసుకున్నాను. తర్వాత దాన్ని రౌండ్ షేప్ రావడానికి కోమ్తో ఇలా చేస్తున్నానండి. సో అలాగే ప్లేన్ పెడితే బాగోదు కాబట్టి నేను వ్యాక్స్ స్ట్రిప్ మీద కుందన్ స్టిక్ చేసుకున్నానండి. సో దాని తర్వాత నేను గోల్డ్ కలర్ బాల్ చైన్ తీసుకున్నాను. దాని తర్వాత స్టోన్ లేస్ తీసుకుంటున్నానండి. తర్వాత పింక్ కలర్ నేను బాల్ చైన్ తీసుకున్నాను. ఇంకో లైన్ మళ్ళీ స్టోన్ లేస్ తీసుకున్నాను. దాని నెక్స్ట్ బాల్ చైన్, దాని నెక్స్ట్ మళ్ళీ పింక్ కలర్ బాల్ చైన్ తీసుకున్నానండి. సో మన ఇష్టం అండి, మనకి ఏ కలర్ కావాలన్నా ఆర్ ఓన్లీ స్టోన్ లేస్ పెట్టుకోవాలన్నా మనం పెట్టుకోవచ్చు. సో ఈ వ్యాక్స్ స్ట్రిప్ దాన్ని మనం చేసిన థ్రెడ్ మీద స్టిక్ చేసుకుంటున్నానండి. ఫినిష్ అయిపోయిందండి. I hope you like this video. Please do like, share and subscribe to my channel. Thanks for watching.